నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈరోజు లోకల్ వద్దు నాన్ లోకల్ ముద్దు కార్యక్రమం బేస్తవారిపేట ఎంపీపీ వేగినాటి ఓసురారెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తల సమావేశం జరిగింది. వివిధ మండలాల ఎంపీపీలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సాగర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా లోకల్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించాలని వారు కోరారు. వివిధ మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు మరియు చేరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామూరి రమణారెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు చేగిరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఆర్దవీడు, మాజీ ఎంపీపీ గోటికే రాజేశ్వరరెడ్డి, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న తర్వాత రెండో స్థానంలో మన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అన్న రాంబాబు గారిని 82,000 మెజార్టీతో ఒక కుటుంబ సభ్యుల్లాగా మన నియోజకవర్గ స్థాయిలో ప్రతి కుటుంబ సభ్యులు మన జగనన్న ఎవరైతే అభ్యర్థి నిర్ణయించారో ఈ రోజు అంత ఘనతతో మనం ఈ రోజు అతను పార్టీలు మారినా కూడా ప్రజారాజ్య పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని మారినా కూడా మనం ఇప్పుడు పార్టీ కాదు జగనన్నను చూసి ఆ రోజు మన కుటుంబ సభ్యుల్లాగా మన అన్న రాంబాబులను గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన గిద్దలూరు నియోజకవర్గంలోనే మనకి ఇక్కడ లోకల్ అభ్యర్థి అయితేనే మనం ఈ రోజు కావాలని ఎందుకు కోరుకుంటున్నాం. ఈ రోజు ఒకరు మార్కాపురం అంటున్నారు, ఒకరు ఒంగోలు అంటున్నారు. ఈ రోజు మనకి మన కుటుంబ పెద్దగా మన జిల్లాకు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్రతి కుటుంబంలో మన నియోజకవర్గం నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కూడా తన ఇంటికి సదన ఆహ్వానిస్తూ మన కుటుంబంలో సభ్యుల్లాగా ఈ రోజు ఆహ్వానించి మన వాసన్న ప్రతి కుటుంబ సభ్యునికి ఈ రోజు ఎలాంటి సమస్య లేకుండా మన సమస్యలన్నీ తీరుస్తున్నారు. వాసన్న కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆమోదం తెలిపేదానికి అందరూ కృషి చేస్తారు. అదేవిధంగా వాసన్న కుటుంబం నుంచి కాకుండా ఇంకెవరైనా నాన్ లోకల్ నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే మన జగనన్న దృష్టికి ఇక్కడున్న ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబం సభ్యులు మనందరం కలిసి తాడేపల్లికి వెళ్ళి మన జగనన్నను అడుగుదాం. ఎందుకంటే ఈ రోజు మనము అంతో ఇంతో డబ్బులుంది 2,000, 3,000 పెట్టి బయటికి వెళ్ళి మన సమస్యను తీర్చుకోగల జగనన్న అన్ని సంక్షేమ పథకాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. కాకపోతే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మనం స్థానికంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేనప్పుడు మనం చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చుకోవడానికి రోజు 3-4 వేలు ఖర్చు పెట్టుకోవాలంటే ఆర్థికంగా చాలా చిన్న సన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఏర్పాటు చేసుకున్నాం. దీనందరికీ మీ ఆమోదం కావాలి. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామంటే మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మేము ఒక ప్రజాప్రతినిధులుగా ఈరోజు నిలబడ్డాం. మనం ఏ స్థానంలో అయితే కూర్చున్నామో దానికి కలిగిన అర్హత మనకి ఒక నాయకుడు అన్నాక ప్రజా సమస్యలు నాయకుడు ఎవరైతే ఎన్నుకోవాలో ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడ్డారా, మనకు ఎవరైతే అవసరమని మీ నిర్ణయం ద్వారా మీరు ఎవరైతే నిర్ణయిస్తారో ఆ అభ్యర్థి బలంగా గెలుస్తారు. ఎందుకంటే ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కానివ్వండి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మీరు కూడా మీ నిర్ణయాలను మీకు తెలుసు. మనకి ఇప్పుడు మన కుటుంబంలో మన సొంత అయిన వాళ్ళైతే మనం పార్టీ నుంచి కాకుండా వేరే పార్టీకి వెళ్ళడానికి ఆపగలుగుతాం. ప్రతి ఒక్కరిని ఆపలేం కదా. దీని ద్వారా పార్టీ చాలా దెబ్బతింటుంది. అందుకు కాబట్టి మీరందరూ దయచేసి మన అధిష్టానం దృష్టికి ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా, ప్రింటెడ్ మీడియా ద్వారా అధిష్టానానికి వెళ్ళాలని, మనకి లోకల్ నాయకుడే కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.